బ్యాక్ టు మై ఛానల్ సుమలతో సరదాగా. ఈరోజు అయితే నేను నా పెళ్ళి కోసం తీసుకున్న ఇమిటేషన్ జ్యువెలరీ అంటే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అలా అయితే చూపిస్తున్నాను. ఇవన్నీ నేను బేగం బజార్లోనే తీసుకున్నానండి మోస్ట్లీ. ఎందుకంటే పెళ్ళి టైంకి మనం డిఫరెంట్ శారీస్ కట్టినప్పుడు వాటికి మ్యాచింగ్ కూడా ఉండాలని నాదొక ఒపీనియన్. అండ్ నాకు చాలా ఇనఫ్ టైం దొరికింది నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి. కరోనా టైమే, బట్ అయినా కానీ నేను మాస్క్ అన్ని ప్రికాషన్స్ తీసుకొని అయితే తిరిగాను. లక్కీగా అయితే మేము ఎవరం ఎఫెక్ట్ అవ్వలేదు ఆ టైంలో. అండ్ ఫస్ట్ నేనైతే ఇలా వైట్ స్టోన్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉండింది ఆ టైంలో అయితే. అండ్ ఇప్పుడు కూడా వేస్తూనే ఉన్నారు. ఇంకా మనం ఇవి గోల్డ్లో చేయించుకోలేము కాబట్టి నేనైతే ఇలా తీసుకున్నాను. చాలా లుక్ అయితే మంచిగా వచ్చిందండి. చూసిన వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ ఇవి నేను మోస్ట్లీ పెళ్ళికి అండ్ ఫోటోషూట్స్కి అన్నిటికీ యూస్ చేశాను. ఇలా అయితే ఉంటుంది. ఇది లాంగ్ హారము. నాకు ఇది అరౌండ్ 2000 ఆ రేంజ్లో పడింది. నేను యూట్యూబ్లోని వీడియోస్ చూసి కలెక్షన్స్ ఎక్కడ బాగుంటాయో అన్నీ ఒక డైరీలో రాసుకొని ఒక్కొక్క లొకేషన్ అయితే విజిట్ అయ్యాను. ఇంకా బేగం బజార్లో అయితే చాలా చీపర్ రేట్స్కి వచ్చాయి. ఇవే కనుక మనం ఫారెన్ మాల్ అలా తీసుకుంటే కింద డిస్ప్లేలో పెడతారు కదా, అక్కడైతే చాలా కాస్ట్ ఉంటుంది. సో నేను నాకు బడ్జెట్ రేంజ్లో కావాలని చెప్పి నేనైతే బేగం బజార్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడే తీసుకున్నాను. అక్కడైతే మంచి కలెక్షన్ ఉంటుంది. అంటే చాలా వెరైటీస్ కూడా దొరుకుతాయి మీకు అండ్ అట్ ద చీపర్ రేట్స్. నేను ఇన్స్టాగ్రామ్లో చాలా చూశానండి, బట్ అక్కడైతే అన్ని రేట్స్ ఎక్కువే ఉన్నాయి కంపేర్ టు బేగం బజార్. ఇదైతే మొత్తం వైట్ స్టోన్స్ వచ్చింది. ఇక్కడ మిడిల్లో గ్రీన్ స్టోన్ వచ్చింది, పర్ల్స్ వచ్చాయి. లుక్ అయితే సేమ్ డైమండ్ జ్యువెలరీ లాగే ఉంది. ఇలా ఉంటుంది ఓవరాల్గా అయితే వేసుకుంటే. నేను రెఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తానండి నేను పెళ్ళికి అలా వేసుకున్నప్పుడు కూడా. తర్వాత ఎట్ ద ఎండ్ ఫోటోషూట్స్ కూడా దిగాము. అందులో కూడా నేను ఇవే డిఫరెంట్ శారీస్కి పేరప్ చేసుకున్నాను. ఇదైతే నేను లాస్ట్కి తలంబ్రాల శారీ అండ్ అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీకి నేను వేసుకున్నాను పెళ్ళిలో. ఇంకా తర్వాత అయితే ఇంకొక గ్రీన్ శారీకి పేరప్ చేసుకున్నాను. పెళ్ళిలో అయితే నేను మొత్తం వేసుకుందంతా ఇమిటేషన్ జ్యువెలరీని. ఎందుకంటే కొంచెం మేము పైన ఉండే వాళ్ళము రెంట్కి, కింద అంకుల్ వాళ్ళ ఇంట్లో కాబట్టి ఇంకా అక్కడ నాకు ఎందుకో తక్కువ మెంబర్సే ఉన్నారు. బట్ ఇంకా గోల్డ్ జ్యువెలరీ ఎందుకు రిస్క్ మళ్ళీ మార్చడం, ఇంకా టైంలో అందరు బిజీగా ఉంటారు, ఎవరికి అప్పచెప్పాలో తెలియదు అని చెప్పి ఇంక ఇవైతే చూస్ చేసుకున్నాను. పెళ్లి కూతురు చేసినప్పుడు అయితే మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నాను. ఇది ఇక్కడ వైట్ స్టోన్స్ బాగున్నాయి సీజెడ్స్తో. ఇవైతే నేను కవర్లోనే పెట్టుకుంటాను కాబట్టి నాకు ఇప్పటివరకు డ్యామేజ్ అవ్వకుండా నీట్గా ఉన్నాయి. వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. ఇలా కొంచెం బిగ్ షేప్లో వస్తాయి. ఇవి 2 చూసారు కదా. అండ్ దీనికి మ్యాచింగ్ నేను చోకర్ కూడా తీసుకున్నాను. ఇట్లా వైట్ పర్ల్స్ వస్తాయి. ఇది ఓవరాల్ లుక్ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఇవి సింగిల్గా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి. హెవీగా డ్రెస్సెస్ మీదకి వాటికి లాంగ్ ఫ్రాక్స్కి అలా. అండ్ నెక్స్ట్ దీనికి మ్యాచింగ్ నేను చోకర్ తీసుకున్నాను. ఇది ఓవరాల్ చోకర్. ఇదైతే మేము మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మేము ఫొటోస్ కూడా దిగాము. అప్పుడు డ్రెస్కి ఇది మ్యాచింగ్ అవుతుందని ఇదైతే పెట్టుకున్నాను. అండ్ తర్వాత కూడా ఒక సాంగ్ షూట్కి వెళ్ళాము, అక్కడ కూడా ఇదే పేరప్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది మంచిగా. ఇది నాకు 2500 పడిందండి విత్ ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ పర్ల్స్ ఇలా డిజైన్ వచ్చింది. దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. వైట్ అండ్ గ్రీన్ స్టోన్. నాకు మొత్తం ఇవన్నీ కలిపి 20,000 పడిందనమాట. తర్వాత అయితే నేను అమ్మో చాలా ఎక్కువ స్పెండ్ చేశానేమో అనిపించింది. బట్ నేను ఇప్పుడు కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అనుకున్నాను. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఇలా వచ్చాయి. ఇవి కూడా సింగిల్గా పెట్టుకోవచ్చు, బిగ్ సైజే వచ్చాయి వీటికి కూడా. అండ్ ఇంకా అన్నీ తీసుకున్నాము, మళ్ళీ వడ్డానం తీసుకోకపోతే మళ్ళీ లుక్ రాదు కదా అని అక్కడే ఇలా అయితే తీసుకున్నాను వడ్డానం విత్ పర్ల్స్. ఇక్కడ ఏంటంటే చేంజబుల్ స్టోన్ ఇక్కడ ఇలా ఇచ్చారు. వీటికి స్టోన్స్ అన్ని రెడ్ అండ్ వైట్ అలా ఇచ్చారు. నేనైతే గ్రీనే ఉంచుకున్నాను ఎందుకంటే నా దగ్గర గ్రీనే ఉన్నది కదా అని. ఇలా ఉంటుంది. ఇది 2500 పడిందండి నాకు అక్కడైతే. చాలా షాప్స్లో చాలా కలెక్షనే దొరుకుతుంది. మీరైతే కంపల్సరీ ఎప్పుడైనా మ్యారేజ్కి తీసుకోవాలంటే అక్కడ విజిట్ అవ్వచ్చు. మ్యాచింగ్ పాపడు బొట్టు ఉంటే బాగుంటుంది కదా అని ఇది నా దగ్గర ఇంతకుముందు ఉంది. సో ఇందులో కూడా వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి. సరే ఇది మ్యాచ్ అవుతుంది కదా అని ఇంక ఇది ఉంచుకున్నాను. ఇంకొకటి కూడా తీసుకున్నాను వీటికి కరెక్ట్ మ్యాచ్, అదైతే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంది. నేను అక్కడ కూడా దీనికి వీడియో చేస్తాను, అప్పుడు చూడండి. ఇలా ఉంటుంది. ఇదైతే దగ్గర నుంచి చూపిస్తున్నాను. వేసినప్పుడు అన్నిసార్లు పూల జడ వేసుకోలేము కదా, సో ఇలా అయితే నేను చూస్ చేసుకున్నాను. ఇది మా చిన్నత్తయ్య తీసుకొచ్చారు అప్పుడు షాపింగ్లో. ఇలా ఉంటుంది మొత్తం జడ అయితే.
ఇది నేను చాలాసార్లే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక లింక్ ఊడిపోయింది. చాలాసార్లు పెట్టాను. బట్ ఇంకా ఇప్పుడైతే ఇది యూజ్ చేయట్లేదు కాబట్టి ఇంకా సరే అని ఇంకా పక్కన పెట్టేశాను. కవర్లో నీట్‌గా ప్యాక్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. ఇప్పుడైతే షార్ట్ హెయిరే కాబట్టి ఇంకా ఇలా ఒక్కటి కూడా యూజ్ చేస్తాను. ఎప్పుడైనా కావాలంటే నా దగ్గర లింక్స్ సెపరేట్‌గా ఉన్నాయి. అప్పుడైతే పెడతాను. ప్రస్తుతానికైతే ఇవి 2 విడివిడిగా అయితే పెట్టాను. ఐదర్ ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది యూజ్ చేసుకోవచ్చు అని. ఇదైతే చాలా బాగుంటుంది. మల్టీ కలర్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో నా గోల్డ్ జ్యువెలరీకి మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా మాల్స్ ఉంటాయి కదా, మాల్స్లోనే తీసుకున్నాను. అప్పుడు ఆఫర్ పెట్టారు, సో అక్కడైతే తీసుకున్నాను. ఇది 1000 పడింది నాకు. ఇదైతే ఇంకెప్పుడు పెట్టలేదండి అసలు ఇంతవరకు. ఇలాగే కవర్లోనే పెట్టి ఉంచాను. మొత్తం రెడ్ అండ్ వైట్ పర్ల్స్తో ఇలా వైట్ స్టోన్స్తో వచ్చింది. ఎప్పుడైనా ఇయర్ రింగ్స్ మ్యాచ్ అవుతే ఏ డ్రెస్కైనా పెడతానంతే. ఇంత హెవీగా వేసుకునే టైం అయితే ఎప్పుడు రాలేదు. అండ్ నేను ఎప్పుడైనా లెహెంగాస్ వాటికి యూజ్ అవుతుందని ఇలా తీసుకున్నాను. గోల్డ్లో మొత్తం గోల్డ్. ఇయర్ రింగ్స్ అయితే ఎప్పుడైనా పేరప్ చేసుకుంటాను డ్రెస్సెస్కి. ఇంకెప్పుడైనా మెహందీ ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు యూస్ అవుతుందని ఇలా తీసుకున్నాను. బట్ ఇది కూడా నేనైతే పెట్టలేదు. ఇయర్ రింగ్స్ మాత్రం ఒకసారి అయితే పెట్టాను. ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఇదేమో పాపడ్ బిళ్ళ. ఇది మొత్తం గోల్డ్లోనే వచ్చింది. ఇది మొత్తం వైట్ స్టోన్స్ వస్తుంది ఇక్కడ మొత్తం. ఇది ఓవరాల్ లుక్ అయితే. లో కాసుల పేరు నాకు లేదు, ఇంకా గోల్డ్లో తీసుకోలేము ఇన్ని జ్యువెలరీస్ ఎందుకు అని ఇంకా ఇలా అయితే చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే రెడ్ వచ్చింది. ఈ రెడ్ రావడం వల్ల మంచిగా కనిపిస్తుందని నేను ఇలా చూస్ చేసుకున్నాను. ఇదైతే 600 పడింది. దీని ప్రైస్ అయితే నాకు చాలా గుర్తుందండి. వీటితో పాటు చాలానే తీసుకున్నాను. ఒకేసారి 20,000 అయ్యాయని చెప్పాను కదా అన్నీ. ఇంకా రిమైనింగ్ అన్నీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. ఇది నేను మొన్న వరలక్ష్మి వ్రతానికి కూడా ఇది వేసుకున్నాను. ఎందుకంటే అప్పుడు రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను, దానికి మ్యాచ్ అవుతుందని ఇది పేరప్ చేసుకున్నాను ఆ శారీకి అయితే. మొన్న అట్ల తద్దికి అన్ని జ్యువెలరీ మొత్తం మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. అందుకే ఇక్కడ అక్కడ కొన్ని ఉండిపోయాయి. ఇది ఓవరాల్ లుక్ అయితే. మనకి అన్ని మల్టీ కలర్స్లో ఒక శారీ పిన్ ఉంటే బాగుంటుంది అని నేనైతే ఇది చూస్ చేసుకున్నానండి. ఇది పట్టు శారీస్ మీదకి అయితే బాగుంటుంది. ఇది కూడా పెళ్ళి అప్పుడే తీసుకున్నాను నేను బేగం బజార్లోనే. నాకు ఇది 150 అట్లా పడింది. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నాను. కవర్లోనే పెట్టేసి ఉంచుకుంటాను సో దట్ ఊడిపోకుండా ఉంటాయని. మనకి కొన్నిసార్లు పట్టు శారీస్ కట్టుకున్నప్పుడు ఇలా గోల్డ్ది హెయిర్ క్లిప్ ఉంటే బాగుంటుందని ఇలా కూడా ఒకటి తీసుకున్నాను. ఇంక ఇవేంటంటే బ్యాంగిల్స్ చార్మినార్లో తీసుకున్నాను. అక్కడ ఇవి హ్యాంగింగ్ అవుతే బాగుంటుంది కదా, ఇప్పుడు ఫ్యాషన్ కదా అని ఇంక ఇలా అయితే చూస్ చేసుకున్నాను. ఇవి నాకు 200 పడ్డాయి. మీరు బార్గెన్ చేస్తే ఇంకా తక్కువ కూడా ఇస్తారు, బట్ 200 ఫైనల్ అంట. నేను ఇది సఫా బ్యాంగిల్స్ అని తీసుకున్నాను. ఇమిటేషన్ జ్యువెలరీ మొత్తం లీచీ జ్యువెలర్స్ అని తీసుకున్నాను. అక్కడే అన్నీ తీసుకున్నాను. నేను ఇన్స్టాలో కూడా మ్యాంగో హారం తీసుకున్నప్పుడు ప్రైస్ వేరియేషన్ ఉంటుందేమోనని అది ఓపెన్ చేసి కూడా చూశాను. తక్కువే పడింది. లీచీలోనే బెటర్ అండి ఇన్స్టాగ్రామ్ కంటే. ఇలా హ్యాంగ్ అవుతాయి. ఇందులో సిల్వర్ కలర్ కూడా ఆప్షన్ ఉంది, బట్ నాకేంటి పట్టు శారీస్కి మ్యాచ్ అవ్వాలి కదా అని నేనైతే గోల్డ్ కలర్ ఇలా చూస్ చేసుకున్నాను. మంచిగా షైన్ అవుతాయి. బ్యాంగిల్స్ అయితే అక్కడే చాలా చీప్ రేట్స్కి దొరుకుతాయి. నాకు మ్యాంగో హారం అంటే చాలా ఇంట్రెస్ట్. సో మ్యాంగో హారం 10 తులాస్ లేనిది హెవీ వెయిట్లో రాదు. ఇంక అందుకే నాకు ఎలాగైనా పెట్టుకోవాలని ఆశ ఉండింది. సో నేను ఇన్స్టాగ్రామ్ పేజెస్ చాలానే చూశాను. చూసి అక్కడ ప్రైజెస్ అండ్ బేగం బజార్లో ప్రైసెస్ కంపేర్ చేసుకున్నాను. కంపేర్ చేసుకుంటే నాకు బేగం బజార్లోనే తక్కువ అనిపించింది. ఇంకా బేగం బజార్లోనే తీసుకున్నాను. ఇది కూడా ఎలా అంటే ఒక్క మ్యాంగో హారం ఒకటే కాకుండా ఇంకా నెక్లెస్ లాగా కూడా యూజ్ అయ్యేలాగా కూడా ఇంకొకటి తీసుకున్నాను. ఇది చూసారు కదా మ్యాంగో హారం. ఇది హెవీ వెయిట్లో ఉంటుంది. ఇది అయితే నాకు మేము తీసుకున్న శారీకి మంచి పర్ఫెక్ట్ మ్యాచ్. మెరూన్ కలర్కి చాలా బాగుంది. నేను రెఫరెన్స్ పిక్చర్ కూడా యాడ్ చేస్తానండి. ఇలా చూస్తే అయితే మీకు ఐడియా రాదు. అదైతే కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. నాకైతే చాలా నచ్చింది. ఇది చూసారు కదా, కొంచెం ఇదంతా జ్యువెలరీ మొత్తం స్టోన్స్తో వచ్చింది అండ్ కింద పర్ల్స్. చాలా బాగుంది. ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇప్పుడు ఎలాగో గోల్డ్లో అంత రేట్ పెరిగిపోయింది కాబట్టి చేయించుకోలేము కాబట్టి నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. ఇందులోనే ఇంకొకటి నెక్లెస్ టైప్ తీసుకున్నాను. ఇది నెక్లెస్ అనమాట. నేను ఇంకా పెళ్ళి తర్వాత అయితే నాకు ఇవి పెట్టుకునేంత ఛాన్స్ అయితే రాలేదు ఎప్పుడు. ఇంకా ఫ్యూచర్లో చూడాలి. ఇలా వస్తుందండి మ్యాంగో. అది ఇది వేసుకుంటే ఆ రోజైతే లుక్ అయితే చాలా బాగుంది. వీటికి ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ నాకు అవి అంత పెద్దగా అనిపించలేదు. సో అందుకే నేను వేరే వాటితో పేరప్ చేసుకున్నాను. దీనికి మ్యాచింగ్ నేను చెంపస్వరాలు కూడా తీసుకున్నాను. నా దగ్గర గోల్డ్వి ఉన్నాయి. గోల్డ్ ఉన్నా కానీ వీటికి మ్యాచ్ అవ్వేది కావాలని నేను ఇంకొకటి వేరే తీసేసుకున్నాను. అండ్ వైట్ స్టోన్ జ్యువెలరీకి ఉంది కదా, దానికేమో పర్ల్స్లో తీసుకున్నాను.
అదైతే నేను కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు స్టూడెంట్సే ఎవరో రెడీ చేసి అమ్ముతుంటే వాళ్ళ దగ్గర 150 రూపీస్ పెట్టి తీసుకున్నాను. అవే పేరప్ చేసుకున్నాను. ఇది మ్యాంగో హారం ఓవరాల్ లుక్. నాకు నోస్ రింగ్ పెట్టుకోవాలని బాగా ఉండింది పెళ్ళప్పుడు. సో ఇదైతే తీసుకున్నాను. ఇది ఇక్కడ కొంచెం ప్యారెట్ షేప్లో ఇలా వస్తుంది. ఇది మొత్తం వైట్ పర్ల్స్. ఇదేంటంటే నాకు 150 రూపీస్ ఆ రేంజ్లోనే పడింది. ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను. మనకి ఆన్లైన్లో అమెజాన్లో కావాలన్నా కానీ చాలా దొరుకుతాయండి మోడల్స్. ఇప్పుడైతే ఇది వైట్ స్టోన్ జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా వైట్, ప్యూర్ వైట్ అండ్ చంపస్వరాలు తీసుకోవాలని ఇన్స్టాలో అయితే చెక్ చేశాను. ఈసారి బేగం బజార్ వెళ్ళి అక్కడ కూడా దొరుకుతాయో ఒకసారి చూసి దాన్ని బట్టి ఇంకా ఇన్స్టాలో పెట్టాలా వద్దా అనేది ఆర్డర్ చూసుకుంటాను నేను. మీకు పెడితే మాత్రం కంపల్సరీ మీకు కూడా అప్డేట్ చేస్తాను, ప్రైసెస్ ఎక్కడ తక్కువ ఉన్నాయని కూడా. నేనైతే లీచీ జ్యువెలర్స్ అయితే సజెస్ట్ చేస్తానండి. నాకు వాళ్ళు ఏమీ మనీ ఇవ్వరు ఇలా చెప్పినందుకు. బట్ నేను పర్సనల్గా అక్కడ జ్యువెలరీ పర్చేస్ చేశాను అండ్ నాకు మంచిగా అనిపించింది. పెళ్ళిలో అయితే చాలా ఈవెంట్స్ ఉంటాయి. మనం అన్నిటికీ ఇప్పుడైతే ఒక్క జ్యువెలరీ వేసుకోవట్లేదు. ఇంతకుముందు అయితే పెళ్ళిలో ఫస్ట్ వేసిన జ్యువెలరీ ఎండ్ దాకా వేసేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. మ్యాచింగ్ ప్రతి శారీకి ప్రతి జ్యువెలరీ చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అన్ని గోల్డ్లో కొనుక్కోలేని వారు ఇలా కొనుక్కుంటే యూస్ అవుతుంది. హ్యాండ్స్కి ఇలా పెట్టుకోవడానికి ఇవి కూడా తీసుకున్నాను. ఇవైతే బేగం బజార్లోనే తీసుకున్నానండి. ఇవైతే తక్కువ రేటుకే వచ్చాయి. ఇదేంటంటే మనకి ఫింగర్ రింగ్ ఇలా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా అయితే పెట్టుకోవాలి. సో దట్ మనం తలంబ్రాలు పోసినప్పుడు అలా చాలా బాగుంటుంది. ఇదైతే లుక్ మెరూన్ కలర్ శారీకి అయితే ఇది మ్యాచింగ్. బట్ నేను అప్పుడు పెట్టుకోలేదు. వైట్ స్టోన్వి వేరే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, అవైతే పెట్టుకున్నాను. ఇదైతే ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇంకా కొత్తగానే ఉన్నాయి, ఎందుకంటే నేను అన్ని కవర్స్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టుకుంటాను. ఇవి చూసారు కదా, హ్యాండ్ జ్యువెలరీ అని రాసి ఉంటుంది మార్కర్తో, అందులోనే ప్లేస్ చేస్తాను. సో దట్ స్టోన్స్ ఏవి ఊడిపోయినా అందులోనే ఉంటే మనం తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు అని. ఇదైతే అరవంకి అండి, రోల్ గోల్డ్ది. ఎప్పుడైనా ఇలా కావాలనుకుంటే పెట్టుకుంటాను. ఇలా ఉంటుంది ఓవరాల్. ఇది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే వచ్చింది. ఇది అంతా షాపింగ్ మొత్తం ఇది కూకట్పల్లిలో తీసుకున్నాను ఆ టైంలో అయితే. ఇది 600 ఏమో పడింది. హారం అండ్ నెక్లెస్ వైట్ స్టోన్స్ ఉంది కదా, దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. బట్ ఏంటంటే అవి ట్రెండీగా అనిపించాయి, మనం పెళ్ళిలో పెట్టుకునేలాగైతే అనిపించలేదు. సో అప్పుడు డిటాచబుల్ ఆప్షన్లో ఇలా కనిపించాయి. ఇవైతే నేను అక్కడ అడిగితే ఉన్నాయన్నారు. అంటే గోల్డ్ రెప్లికా అంటారు కదా, డైమండ్ రెప్లికా. ఇది ఇలా బిగ్ ఇయర్ రింగ్స్ అయితే చూస్ చేసుకున్నాను. నేనైతే ఇవే పెట్టుకున్నానండి మ్యారేజ్లో. ఇలా మిడిల్లో పర్ల్ వస్తుంది, కింద బుట్ట వస్తుంది. ఇది కావాలంటే మనం డిటాచ్ చేసుకోవచ్చు. ఇది కూడా డిటాచబులే, ఇది కూడా ఇలా డిటాచ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొంచెం వంకర పోయి కొంచెం టైట్గా ఉంది, అందుకే రావట్లేదు. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఆరెల్స్ ఇది తీసేసి ఈ బుట్ట హ్యాంగ్ చేసినా కానీ బాగుంటుంది. కింద మొత్తం పర్ల్స్ ఇలా వచ్చాయి. ఇలా ఇవ్వండి, మంచిగా కనిపిస్తాయి నైట్ పార్టీస్కి. ఇవి ఒక్కటి పెట్టుకున్నా సరిపోతుంది, డ్రెస్సెస్కి వాటికి కావాలి అంటే. బిగ్ ఇయర్ రింగ్స్ ఇవి ఇందాక తీసుకున్న మ్యాంగో హారంకి మ్యాచింగ్ బుట్టలు. ఇవైతే మొన్న రీసెంట్గా అట్ల తద్దికి ఒక పని అమ్మాయి ఉంటే తనకైతే ఒక పేర్ ఇచ్చేసానండి, అంటే వర్క్ బాగా చేసింది. ఇంక ఇవి 2 ఉన్నాయి కదా, ఇంకా నాకెందుకులే ఒకటే పెడతాం కదా ఎలాగో అని తనకైతే ఇచ్చేసాను. అంటే వాళ్ళ పాప ఏదో టీచర్గా వర్క్ చేస్తుందంట, తనకి యూజ్ అవుతాయి కదా అని. ఇవే సేమ్ రెండు తీసుకున్నాను. 2 సెట్స్కి 2 పేర్స్ వచ్చాయి ఇలా. ఇంకా ఒకటి ఉంచేసుకొని తనకైతే ఒకటి ఇచ్చాను. ఇవైతే రెడ్ అండ్ గ్రీన్ స్టోన్లో చాలా బాగున్నాయి. ఇలా ఉంటుంది. నాది మ్యాంగో హారంకి మ్యాచ్ అయ్యేలాగా దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. బట్ నేనేంటంటే ఇవి ఆల్రెడీ నా దగ్గర అంతకుముందే ఉన్నాయి. సో ఇవైతే నేను పేరప్ చేసుకున్నాను పెళ్ళిలో. మీరు మెరూన్ కలర్ శారీ చూస్తే దానికి ఇవే ఇయర్ రింగ్స్ ఉంటాయి. నేను రెఫరెన్స్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను కావాలంటే. ఇలా కింద ఇలా రూబీ వచ్చి మొత్తం గ్రీన్ వైట్ స్టోన్స్తో ఇలా అయితే బాగుంది. పెద్దగా బుట్ట అయితేనే మంచిగా కనిపిస్తుంది ఆ శారీ, కానీ మ్యాంగో హారంకి వచ్చిన మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏంటంటే కొంచెం చిన్న సైజులో ఉన్నాయి. సో అందుకే నేను ఇవి పేరప్ చేసుకున్నాను, పాతవి నా దగ్గర ఉన్నవి. అండ్ ఇది కూడా నేను బేగం బజార్లోనే తీసుకున్నాను, చంపస్వరాలు. మొత్తం మ్యాంగో హారం తీసుకున్న తర్వాత ఇవి లేకపోతే బాగోదు కదా, అంటే సింపుల్గా గోల్డ్ పెట్టుకుంటే ఇంకా బాగోదని నేను మొత్తం రోల్ గోల్డే వేసుకోవాలని అనుకున్నాను ఆ రోజు. సో అందుకే నేనైతే ఇలా తీసుకున్నాను. హెవీగా ఉన్నాయి, కొంచెం వెయిట్ కూడా బాగానే ఉన్నాయి. ఇవి 600 ఆ రేంజ్లో పడిందండి నాకైతే. లుక్ అయితే చాలా బాగుంది పెట్టుకుంటే మాత్రం.
ఇలా మొత్తం పర్ల్స్ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చాయి మొత్తం. ఇది ఓవరాల్ లుక్ అయితే ఇలా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ మ్యాచింగ్ పాపడ్ బిళ్ళ ఇది కూడా నా దగ్గర అంతకుముందు ఉంది. అంటే బేగం బజార్లోనే మా ఫ్రెండ్ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. కింద ఇలా వైట్ పర్ల్స్ వచ్చాయి అండ్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి. ఇందులో గ్రీన్ స్టోన్స్ అయితే ఏమీ లేవు, బట్ బాగానే ఉందని ఇంకా ఇదైతే పేరప్ చేసుకున్నాను. స్పెషల్గా అయితే ఈ సెట్ కోసం అయితే నేను ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఇందులో రెడ్ ఉంది కదా, సో మ్యాచ్ అవుతుందని ఇదే నేను ఆ రోజు పెట్టుకున్నాను. మీకు ముందే వైట్ స్టోన్ జ్యువెలరీ చూపించాను కదా, దానికి మ్యాచింగ్ నా దగ్గర ఆల్రెడీ ఇలా వైట్ పర్ల్స్తో ఉన్నాయి. ఇవి నేను కాలేజ్లో వర్క్ చేసేటప్పుడు ఒక అమ్మాయి కాలేజ్ స్టూడెంటే, తను ఏంటంటే ఇలా చేసి సెల్ చేస్తుంది. సో తన దగ్గరే నేను తీసుకున్నాను. నేను మా కొలీగ్స్ కూడా తీసుకున్నాము. ఇది అరౌండ్ 150 ఆ రేంజ్లో పడింది అప్పుడైతే. ఇప్పుడైతే ఇవి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మోడల్స్ వచ్చాయి. రీసెంట్‌గా అయితే మా ఫ్రెండ్ మ్యారేజ్‌లో తను 5 స్టెప్స్‌ది అలా పెట్టుకుంది. అదైతే ఇంకా లుక్ బావుందండి. మీకు కావాలంటే వేరే స్టోర్స్‌లో సెర్చ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ బేగం బజార్ వెళ్ళినా ఇలా మోడల్ చూపిస్తే వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీ చూస్తారు. అండ్ ఆర్ ఎల్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఇది ఇంకొకటండి, నా దగ్గర వైట్ స్టోన్ జ్యువెలరీ ఉంది కదా, దానికి మ్యాచింగ్ ఇది పాపిడి బిళ్ళ ఇలా తీసుకున్నాను. నేనైతే చాలా ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో చూశాను. బట్ అక్కడ ఏంటంటే ప్రైస్ అరౌండ్ 700 అలా ఉంది. నేను మా అత్తయ్యకి కూడా చెప్తే ఇలా వైట్ స్టోన్‌ది కావాలి అనంటే తను కూడా రెఫరెన్స్ పిక్స్ పంపించారు. కానీ అన్నిట్లో కాస్ట్ ఎక్కువ ఉంది. తర్వాత నేను స్పెషల్‌గా ఓన్లీ పాపిడి బిళ్ళ కోసం మళ్ళీ బేగం బజార్ వెళ్ళాను. వెళ్ళి అక్కడే తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 200-300 ఆ రేంజ్‌లో పడింది. ఇందులోనే గ్రీన్ కలర్‌ది పాపిడి బిళ్ళ మీకు ముందు వీడియోలో ఉంటుంది. అదేంటంటే పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. సో నాకు పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నీ తీసుకున్నాం కదా, ఓన్లీ ఒక్క పాపిడి బిళ్ళ దగ్గర ఎందుకు ఇంకా చేయడం అని చెప్పి నేనైతే ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే లుక్ అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట ఇది. కొంచెం కలర్ అయితే షేడ్ అయిందండి, బట్ మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే అంతా స్టోన్సే కాబట్టి. నెక్స్ట్ నేను లాస్ట్ ఇయర్ బాబు బర్త్డేకి హెయిర్ స్టైల్ మంచిగా వేసుకోవాలి లాంగ్ ఫ్రాక్కి అని ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. అంటే లీవ్ చేసుకొని ఇలా పెట్టించుకోవాలి అని. బట్ నాకు ఆ రోజు హడావుడి అయిపోయి కుదరలేదు. ఇదేంటంటే మళ్ళీ రిటర్న్ పెడదాము అని అనుకున్నాను, ఎందుకంటే యూస్ చేయలేదు కదా. బట్ ఏమైందంటే అప్పటికే టైం అయిపోయింది. ఇదైతే వైట్ స్టోన్స్తో చాలా బాగుంది, కానీ ఏంటంటే హెవీగా ఉంది. ఇది హెయిర్లో చాలా క్లిప్స్ పెట్టి సెక్యూర్ చేస్తే కానీ మనకి లుక్ అనేది అయితే రాదు. ఇది ఇంకొక విధంగా ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే శారీకి సైడ్ అలా పెట్టి కూడా డిజైన్ చేసుకోవచ్చు మీకు కావాలి అంటే. మొత్తం వైట్ స్టోన్స్తో ఉంది కాబట్టి శారీలో ఏదైనా ఇలా సిల్వర్ కలర్లో వర్క్ ఉంటే దానికైతే మంచిగా మ్యాచ్ అవుతుంది. ఇదైతే ఇంకా నేనైతే యూస్ చేయలేదండి, ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఎప్పుడైనా. ఇది ఏంటంటే హెయిర్ స్టైల్ మంచిగా వేసుకుంటే కానీ ఇదైతే లుక్ రాదు, అందుకే చూస్తున్నాను. ఎందుకంటే హెయిర్ స్టైల్ అనేది వేరే వాళ్ళు చేస్తేనే లుక్ వస్తుంది కదా. అండ్ నాది రీసెంట్గా అయితే నేను ఇంకొక శారీ పిన్ ఆప్షన్లో ఉండాలి, ఎందుకంటే ఒకటే శారీ పిన్ ఉంది నా దగ్గర మల్టీ కలర్లో. ఇంకొకటైతే సేమ్ షాప్కి వెళ్ళాను మ్యారేజ్ అప్పుడు దానికి, బట్ ఏంటంటే అక్కడ మల్టీ కలర్లో లేదు. ఇప్పుడైతే ఇవే మోడల్స్ వస్తున్నాయంట. సరే పీకాక్ షేప్లో బాగుంది కదా అని నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. ఇంకా వెళ్ళినప్పుడు ఈసారి బేగం బజార్ మళ్ళీ అయితే చూడాలి, ఎందుకంటే మల్టీ కలర్దే మ్యాచ్ అవుతుంది కదా. ఇదైతే శారీకి కూడా పెట్టుకోవచ్చు మంచిగా ఇక్కడ పళ్ళు ఫ్రంట్ పోర్షన్లో. ఇదైతే ఓవరాల్ లుక్ అండి, ఇలా వైట్ స్టోన్స్ వచ్చి చాలా బాగుంది. ఇంకా సరే దొరికినప్పుడే మంచి తీసేసుకుందామని నేనైతే ఇలా తీసేసుకున్నాను. అండ్ ఇది నేను ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ అలా అవుతుందండి ఈ వడ్డానం కొని. నేను కోర్స్ నేర్చుకునేటప్పుడు ర్యాండమ్గా క్లాసెస్కి వెళ్తుంటే ఒక చిన్న షాప్ అయితే పెట్టారు, అంటే లేడీస్ హాస్టల్స్ దగ్గర. చూడగానే నాకు ఇది అట్రాక్ట్ అయ్యాను. సరే ఎంత ప్రైస్ అని ఒక 2 డేస్ అయిన తర్వాత వెళ్ళి కనుక్కుంటే 2000 అని చెప్పారు. నాకు ఇది రీజనబుల్ అనిపించింది. నేను బేగం బజార్లో నా పెళ్లి కోసం జ్యువెలరీ పర్చేస్ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా మోడల్స్ చూశాను. ఇప్పుడైతే చాలా ఎక్కువే ఉన్నాయి. 4000 లేనిది అయితే రావట్లేదు వడ్డానం. 3,000-4,000 ఆ రేంజ్లో అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్తో షాపింగ్కి వెళ్ళినప్పుడైతే మోడల్స్ చూద్దామని కూడా చూశాను. అన్నీ ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో ఇంకా నాకైతే ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ లక్ష్మీదేవి చూసారా ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చారు. ఇదైతే మా ఫ్రెండ్ కూడా పెట్టుకుంది, మీకు రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను పెట్టుకున్నది. అండ్ వైట్ పర్ల్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. అండ్ ఇదైతే నేను పంజాగుట్ట మాల్ ఉంటుంది కదా, అందులో అయితే తీసుకున్నాను. ఇది పెండెంట్ ఏంటంటే అక్కడ చాలా పెద్దగా వచ్చింది. ఇది ఒక్కటి పెట్టుకుంటే సరిపోతుంది, అంటే లుక్ మొత్తం దీని మీదకే వెళ్తుంది. ఇది బాగా నచ్చి ఆ రోజైతే తీసుకున్నాను. యాంటిక్ ఫినిష్లో వచ్చింది. ఇదైతే ఒక 2 టైమ్స్ అయితే పెట్టుకున్నాను, బట్ దాని పిక్స్ అయితే లేవండి మీకు చూపించడానికి. బట్ నాకు ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ కాబట్టి ఇదైతే మంచిగా పెట్టేసుకున్నాను.
ఇది పెళ్ళిలో కూడా ఏం పెట్టుకోలేదు నేను. ఎందుకంటే వేరే ఉన్నాయి గదా జ్యువెలరీ అందుకే. అండ్ దానికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇయర్ రింగ్స్ కూడా అక్కడే తీసుకున్నాను. ఇవి నాకు 400 అలా పడ్డాయి. అండ్ పాపడ్ బిల్ అయితే బిలో 500 ఉంది. దాని కాస్ట్ అయితే ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అయిపోయింది తీసుకొని. ఇది ఇంకొకటి నా దగ్గర శారీస్ కట్టుకున్నప్పుడు మల్టీ కలర్‌లో యూజ్ అవుతుందని ఇలా అయితే నేను ఇంకా సేఫ్‌గా ఉంచుకున్నాను. ఇది నేనైతే ఇంటర్‌లో ఎప్పుడో 2006-2008 ఆ ఇయర్‌లో తీసుకున్నానండి. ఇది మా చిన్న మామయ్య వాళ్ళది. అప్పుడు మిర్యాలగూడలో ఉండేవాళ్ళు. సో, అక్కడైతే మా అత్తయ్య ఇప్పించారు ఇది. అప్పుడైతే ₹50 ఆ రేంజ్‌లోనే ఉంది. ఇప్పుడైతే 200 లేనిది రాదు నాకు తెలిసి. ఎందుకంటే అప్పుడు ప్రైజెస్, ఇప్పుడు ప్రైజెస్ అయితే డిఫరెంట్ కదా! సో, నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటాను. సో దట్ మనకి హెయిర్ బ్యాండ్స్ అయితే డిఫరెంట్‌గా అనిపిస్తది కదా! పట్టు శారీస్ మీదకి. అందుకే నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను. మంచిగా నీట్‌గా వచ్చింది. ఇంకా స్టోన్స్ కూడా ఏమీ ఊడలేదు. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే జాగ్రత్తగా యూజ్ చేస్తాం కాబట్టి ఏమీ ఊడలేదు. అండ్ కొంతమందికి హెయిర్ క్లిప్స్ పెట్టుకునే అలవాటు ఉంటుంది కదా! వాళ్ళ కోసమైతే ఇలాంటి హెయిర్ క్లిప్స్ యూజ్ అవుతాయి. ఇది కూడా మల్టీ కలర్‌లో ఉంది. చూసారు కదా! మొత్తం స్టోన్స్‌తో. ఇది ఇంకొకటేంటంటే నేను మా ఫ్రెండ్ దగ్గర చూసాను. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మా ఫ్రెండ్ ఎంగేజ్‌మెంట్‌కి పెట్టుకుంది. అప్పుడు నాకు బాగా నచ్చాయి. అండ్ నేను తర్వాత తన దగ్గర ఎప్పుడో మిస్ అయ్యాయంట ఇలాంటివే సేమ్. తను మళ్ళీ నాతో బేగం బజార్ వచ్చినప్పుడు తను కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇవి తీసుకుంది మళ్ళీ సేమ్‌లో. ఇది అప్పుడు 1200 ఉంది. సో, 1200 కదా! అంత కాస్ట్ పెట్టి ఎందుకు తీసుకోవడంలే అని నేను తీసుకోలేదు. తర్వాత ఇంకొకసారి వెళ్ళినప్పుడైతే నేను తీసుకున్నాను. నాకు సేమ్ 1200కే ఇచ్చారు సేమ్ షాప్‌లో. లుక్ అయితే పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ రెడ్ స్టోన్ చుట్టూ వైట్ స్టోన్స్‌తో కింద పర్ల్ హ్యాంగ్ అయింది. ఇది లుక్ అయితే ఓవరాల్ లుక్ ఇలా ఉంటుందండి. చాలా బాగుంది ఇది పెట్టుకుంటే మాత్రం. అండ్ ఇదైతే నా దగ్గర ఒక క్లిప్ ఉందనమాట. ఇది ఒక డ్రెస్‌కి మ్యాచింగ్ అని తీసుకున్నాను. బట్ ఇదేంటంటే శారీస్ మీదకి ఫంక్షన్ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూస్ చేసుకుంటే ఏంటంటే కొంచెం యాంటిక్ ఫినిష్‌లో అలా ఉంది కదా! కొంచెం బ్లాకిష్ వచ్చింది. సో, ఇదైతే మనకి కలర్ పోతుంది ఆర్ ఎల్స్ ఇంకేదైనా అవుతుందని కూడా ఉండదు. నీట్‌గా ప్యాక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.